కార్మికుల జీతాలు పెంచాలి, రైస్ మిల్ కార్మికుల జీతాలు అమలు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి, రైస్ మిల్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు జీతాలు వెంటనే పెంచాలి, రైస్ మిల్ యాజమాన్యాలకు డ్రైవర్ల జీతాలు వెంటనే కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం చెల్లించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి, సిఐటియు రైస్ మిల్ కార్మికుల ఐక్యత పోరాడదాం, కనీస వేతనం 26,000 చెల్లించేంత వరకు పోరాడదాం, రైస్ మిల్ డ్రైవర్ల కనీస వేతనం 26,000 చెల్లించేంత వరకు జిందాబాద్ సిఐటియు. కరీంనగర్ జిల్లా రైస్ మిల్ ఆపరేటర్స్ అండ్ ఆల్ వర్కర్స్ యూనియన్ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు గాంధీ చౌరస్తాలో మరి రైస్ మిల్లలో పనిచేస్తున్నటువంటి మిల్ ఆపరేటర్లు, బార్దాను, వాచ్మెను, దినసరి కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం అనేక సంవత్సరాలుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్మికులకు వేతన ఒప్పందం ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ మరియు ఆపరేటర్ నాయకులు యాజమాన్యాలు కలిసి వేతన ఒప్పందం నిర్వహించుకునేది. ఇప్పటికీ సంవత్సర కాలం గడువు దాటిపోయింది. మరి కార్మికులకు వేతనాలు పెంచకుండా రైస్ మిల్లు యాజమాన్యాలు మరి చులకన భావంతో చూస్తూ మరి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే 2-3 సార్లు అసోసియేషన్ యాజమాన్యం గారిని కలవడం జరిగింది. మరి కలిసినప్పటికీ కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే మిల్లులు నడిచే పరిస్థితి లేదు అని చెప్పేసి, వేతనాలు ఇప్పుడు పెంచే పరిస్థితి లేదని చెప్పేసి రకంగా మరి మేము అనుకున్న స్థాయిలో పెంచడం లేదు. కాబట్టి వెంటనే యాజమాన్యాలు చొరవ తీసుకొని ఏదైతే పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా మరి అగ్రిమెంట్ నూతన వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వ విధానాల మూలంగా ఇవాళ రైస్ మిల్లు కుదేలై కుంటుపడ్డాయి తప్పితే ఇవాళ కార్మికులు పనిచేయక కాదు, లేకపోతే ఆపరేటర్లు పనిచేయక కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో మొత్తం బియ్యం లేవి సేకరించేది. ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేసి ఏ రాష్ట్రాలలోనో ఆ రాష్ట్రమే వడ్లు ఖరీచేసుకొని బియ్యం అక్కడనే పంపించేసుకోవాలనే నిబంధనల వల్ల ఇవాళ మిల్లులు మొత్తం కూడా కుంటుపడే పరిస్థితి వచ్చింది. మరి వేలాది కార్మికులకు ఉపాధి కూడా మరి దొరకనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వ విధానాలకు కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. మిల్లులు ఉన్నంతకాలం కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వెంటనే మిల్లు యాజమాన్యం అసోసియేషన్ గారు చొరవ తీసుకొని ఏదైతే సిఐటి నాయకత్వాన్ని రైస్ మిల్ ఆపరేటర్ యూనియన్ నాయకులు మిలిసి మరి చర్చల ద్వారా వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి, లేనట్లయితే ఖచ్చితంగా రోజుకొక ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ కొప్పుల శంకరు, సిఐటి కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి.